ఈ వీడియోలో అత్యంత క్రూరంగా హింసించి ఎక్స్పెరిమెంట్స్ పేరుతో వాళ్ళకి నరకం చూపించిన ఈ డాక్టర్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు చేశారు? మానవత్వం అనేది లేకుండేనా? చిన్న పిల్లలు అని కూడా చూడకుండా వీళ్ళని ఎందుకు ఇంతలా నరకం చూపించి చంపారు? వీళ్ళు ఎంత క్రూరులు అంటే ఇద్దరు పిల్లలను తీసుకొని వాళ్ళను కట్ చేసి వేరు శరీరాలున్న పిల్లలను ఒకే దగ్గర అతికిచ్చి ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు. ఇంకా చిన్న పిల్లల బ్రెయిన్ మీద సుత్తితో కొడుతూ ఈ పిల్లోడు బ్రతికే ఉన్నాడా లేదా అని టెస్ట్ చేసేవాళ్ళు. ఇంకా ఈ మెంటల్ నా కొడుకులు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి డేంజరస్ వైరసెస్ అనేవి ఇన్సర్ట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు. మనం మాట్లాడుతున్నది నాజీ ఎక్స్పెరిమెంట్ గురించి. దీని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళకి ఈ ఎక్స్పెరిమెంట్ ఎంత డేంజరస్ గా అయ్యిందో తెలిసే ఉంటుంది. కొన్ని లక్షల మంది దీని వల్ల చంపేశారు. నాజీ ఎక్స్పెరిమెంట్ అనేది హిస్టరీలోనే అత్యంత భయంకరమైన ఎక్స్పెరిమెంట్. మీరు అనుకోవచ్చు, ఒక డాక్టర్ ని దేవుడిలాగా చూస్తారు కదా, మరి వీళ్ళెందుకు ఇలా ఉన్నారు అని. వీడియోని పూర్తిగా చూడండి. ఎంత వీలైతే అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. వీడియో అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. నాజీ ఎక్స్పెరిమెంట్ వరల్డ్ వార్ 2 తర్వాత స్టార్ట్ అయింది. హిట్లర్ మొత్తం యూరప్ ని తన ఆధీనంలో తీసుకుందామని అనుకున్నాడు. సో వీడు 1939లో పోలాండ్ పైన అటాక్ చేసి వరల్డ్ వార్ 2ని స్టార్ట్ చేశాడు. ఇంకా మెల్లమెల్లగా యూరోప్ లో ఉన్న అన్ని దేశాలను ఆక్రమించుకున్నాడు. అంటే ఇవన్నీ నాజీ లోపలికి చేరిపోయాయి. ఇంకా దాని తర్వాత హిట్లర్ అన్ని దేశాలలో ఉన్న అమాయకులను టార్గెట్ చేశాడు. ఇంకా హోలోకాస్ట్ అనేది ఏర్పాటు చేసి దాంట్లో రొమానియన్స్ ని, సిబిని, ఇంకా జేక్ ప్రజాతి వాళ్ళను, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, రోగాలు వచ్చిన వాళ్ళకి తీసుకువచ్చి ఖైదీలు లాగా పెట్టుకునేవాళ్ళు. అసలు వీళ్ళని ఖైదీలను ఎందుకు చేసుకున్నారు? ఆ టైంలో నాజీ జనాభా అనేది చాలా తక్కువ ఉండేవాళ్ళు. అప్పుడు నాజీ పార్టీ ఒక లా అనేది తీసుకొచ్చింది. ఒక్కొక్క అమ్మాయి 4 to 5 పిల్లలను కనాలి అని, ఇంకా మొత్తం యూరోప్ లో నార్డిక్, జర్మన్, ఆర్యన్ ఉండాలి అని అనుకున్నారు. ఆ టైంలో ఈ ఎక్స్పెరిమెంట్స్ వల్ల 7 లక్షల కంటే ఎక్కువ మంది చంపేశారు. దాంట్లో చిన్న పిల్లలు ఇంకా అమ్మాయిలు కూడా ఉన్నారు. నాజీలో ఒక డాక్టర్ ఉండే, వాడి క్రూరత్వంతో అన్ని రకాలుగా నరకం చూపించి లక్షల మందిని పొట్టన పెట్టుకున్నాడు. వాడి పేరే జోసెఫ్ మంగ్లే. ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశాడు అంటే అవి వినాలి అంటే చాలా భయంకరంగా ఉంటాయి. సో లోపల ఖైదీలపై ఇష్టం వచ్చిన ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేసేవాళ్ళు. ఇంకా కొంతమంది ఖైదీలను, అంటే బలమున్న వాళ్ళను సపరేట్ గా, ఇంకా పనికి రాని వాళ్ళను, ఇంకా బలహీనులను గ్యాస్ ఛాంబర్లో తోసి మరీ కాల్చేసేవారు. సో జోసెఫ్ మంగ్లే ఎక్స్పెరిమెంట్స్ గురించి తెలుసుకుందాం. సో జోసెఫ్ మంగ్లే ట్విన్స్ పైన ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి అనే ఆశ ఎక్కువగా ఉండేది. సో జోసెఫ్ 1500 మందికి పైగా ట్విన్స్ పిల్లలపై ఈ ఎక్స్పెరిమెంట్ ని ప్రయోగించాడు. దాంట్లో 200 మంది పిల్లలు మాత్రమే బతికారు. మిగతా వాళ్ళు నరకం చూస్తూ చనిపోయారు. వీడు ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశాడు అంటే ఒకరి కన్ను తీసి ఇంకొకరికి పెట్టేవాడు. ఇంకా ఆ ట్విన్స్ ని సగం శరీరాలను కట్ చేసి ఒకరి శరీరం తీసుకెళ్లి ఇంకో శరీరంకి అతికించేవారు. దాని తర్వాత చేంజెస్ ఏవైతే వచ్చేవో అది చేసేవారు. ఇంతే కాదు, ఒక పిల్లోడి చేయి కట్ చేసి ఇంకొక ట్విన్ పిల్లోడికి పెట్టేవాళ్ళు. ఇంకా ఒక కాలు తీసి ఇంకొకరికి అతికించేవాళ్ళు. ఇలా అతికించేవాడు. సో ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్న టైంలో ఒక ట్విన్ చనిపోతే బతికిన ఇంకొక ట్విన్ ని కూడా చంపేసేవాడు. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే చెప్పబోతున్నానో అది విని మీరు ఖచ్చితంగా భయపడతారు. మరి ఇంత క్రూరులు ఉన్నారా? హై ఆల్టిట్యూడ్ టెస్ట్ కోసం డాక్టర్స్ చెక్ చేసేవాళ్ళు. ఏ విధంగా అంటే ఒకవేళ ఏరోప్లేన్ నడుపుతున్న టైంలో ఎవరైనా సైనికులు కింద పడిపోతే వాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంట్ కావాలి అని. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి వాళ్ళ దగ్గరున్న అమాయకుల ఖైదీలను 20,000 ఫీట్ నుంచి పైనుంచి కింద పడేసేవాళ్ళు. దీనివల్ల చాలా మంది ప్రజలు చనిపోయేవారు. ఇంకా బతికున్న వాళ్లకు నరకం చూపించేవాళ్ళు వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ తో. ఇంకా ఒకవేళ ఆఫీసర్స్ మంచులో, చలిలో ఎంతసేపు సర్వైవ్ అవ్వగలరు అని చూడడానికి ఖైదీలను, అదే అమాయక ప్రజలు బలం లేకుండా -degrees లో ఉండేవాళ్ళు, ఎంతసేపు బ్రతికి ఉండగలరు అని. వీళ్ళ మైండ్ లో మొత్తం వీళ్ళని ఒక ఎక్స్పెరిమెంటల్ ఇన్స్ట్రుమెంట్ గానే చూసేవారు. ఒకసారి ఆలోచించండి, వీళ్ళ లైఫ్ ఇంకా సర్వైవల్ ఎంత కష్టంగా ఉండేనో. ఇది 30% మాత్రమే. ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేశారు. దాంట్లో కొన్ని తెలుసుకుందాం. మంగ్లే ఇంకా వాడితో ఉన్న డాక్టర్స్ ముందు ఆడవాళ్ళని రేప్ చేసేవాళ్ళు. ఇంకా వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి మతి మార్పు
తెప్పించేవాళ్ళు. ఇంకా ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్ళపై డేంజరస్ వైరస్లు వదిలేవాళ్ళు. ఇవన్నీ ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ ఇప్పటి వరకు విన్నారో అవన్నీ అనెస్థీషియా ఇవ్వకుండా చేసేవాళ్ళు. మీరే ఆలోచించండి, ఒక బతికి ఉన్న మనిషి శరీరాన్ని కట్ చేస్తుంటే ఆ నొప్పి అనేది ఎలా ఉంటుందో. సరిగా ఫుడ్ పెట్టకుండా ఇలా వేరు వేరు ట్విన్స్ని కలిపి అతికియడం, ఇలాంటి ఘోరమైన ఎక్స్పెరిమెంట్స్ క్రూరంగా చేశారు. మీరే ఆలోచించండి, ఒక బతికున్న మనిషి శరీరాన్ని కట్ చేస్తుంటే ఆ నొప్పి ఎలా ఉంటుందో. సో అంటారు కదా, అన్నిటికీ ఒక ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది అని. దీనికి కూడా వీళ్ళ క్రూరత్వానికి ఒక చెక్ పాయింట్ అనేది వచ్చింది. 1945 స్టార్టింగ్లో నాజీ క్యాంప్ని ఎనిమిస్ పూర్తిగా అంతం చేశారు. కానీ జోసెఫ్ మంగ్లే ఎక్స్పెరిమెంట్స్ని ఆపలేదు. ఈ ఎక్స్పెరిమెంట్స్ వల్ల జోసెఫ్ మంగ్లే మెంటలోడ్ అయ్యాడు. చంపడం ఒక వ్యసనంగా మారింది. సో ఈ రీసెర్చ్ని కాపాడుదామని అనుకున్నాడు. సో ఇతని పూర్తి రీసెర్చ్ని వాళ్ళ ఫ్రెండ్కి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా 1979లో హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని క్రేజీ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వస్తాం. మీ క్రేజీ ఫ్యాక్ట్స్.